బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోసిస్ రాగానే చాలామంది ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ఇంకా మా జీవితంలో మేము ఏమీ చేసుకోలేము, ఇంకా మా జీవితం అయిపోయిందని బాధపడిపోతూ ఉంటారు. కానీ అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అంత ప్రమాదం కాదు. ఎస్పెషలీ మెనింజియోమా అనే ఒక కామన్ బ్రెయిన్ ట్యూమర్లో చాలా వరకు సర్జరీ తర్వాత క్యూర్ అయిపోతుంది అంటే మీరు నమ్ముతారా? హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరో సర్జన్, ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము ఒక కామన్ బ్రెయిన్ ట్యూమర్ మెనింజియోమా గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే అసలు ఈ మెనింజియోమా అనేది ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది, దీని లక్షణాలు ఏముంటాయి, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అన్నిటి గురించి మనము డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మనకి బ్రెయిన్లో కణితలు పెద్దగా అయిపోయి ఒక గడ్డలాగా ఫార్మ్ అయిపోతే దాన్ని మనము బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. మన బ్రెయిన్లో ఉండే బయట పొర అంటే మెనింజెస్ అనే లేయర్లో నుంచి కణితలు పెరుగుతాం మొదలుపెట్టి అదొక గడ్డలాగా ఫార్మ్ అయిపోతే దాన్ని మనము మెనింజియోమా ట్యూమర్ కింద గుర్తిస్తాం. ఈ మెనింజియోమా ట్యూమర్ అనేది రావడానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ మెజారిటీ కారణాలు అనేవి మన కంట్రోల్లో ఉండవు. సో ఫస్ట్ మనం ఈ మెనింజియోమా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలతోటి ప్రెజెంట్ అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా అవసరం. మనకి లక్షణాలు మీరు చూసినట్టయితే చాలా వరకు బ్రెయిన్ ట్యూమర్లో ఎలా అయితే లొకేషన్ పట్టి లక్షణాలు వస్తాయో అలాగే మెనింజియోమాలో కూడా ఎక్కడ ట్యూమర్ పెరుగుతుంది అనే దాన్ని బట్టి లక్షణాలు అనేవి వస్తాయి. కామన్గా మనం చూసినట్టయితే తలనొప్పులతోటి చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ తలనొప్పి అనేది కాన్స్టెంట్గా ఉండి రెగ్యులర్గా రోజుల తరబడి పెరిగిపోతూ ఉండి మనకి కొన్నిసార్లు కంటి చూపు మసకతోటి లేదా వాంతులతోటి అసోసియేటెడ్గా వస్తూ ఉంటుంది. ఇలాంటి మనకి తలనొప్పులుంటే రెగ్యులర్గా వస్తూ ఉంటే ఎన్ని మందులు వేసుకున్నా తగ్గకపోతే తప్పకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మెనింజియోమా ఉందేమో అని ఒక డౌట్ తోటి డయాగ్నోసిస్ చేసుకోవడం చాలా అవసరం. రెండోది, ఇలాంటి మెనింజియోమాస్ అనేవి మనకి ఏదన్నా మోటార్ కార్టెక్స్ ఏరియాలో ఏదైనా పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్లో డెవలప్ అవడం స్టార్ట్ అవుతే మనకి కాలు వీక్నెస్ కానీ చెయ్యి వీక్నెస్ కానీ ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. తర్వాత అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ మెనింజియోమా ట్యూమర్ అనేది ఒక క్యాన్సర్ ట్యూమరా అనేది. సో దీనికి మనం తెలుసుకోవాల్సింది WHO క్లాసిఫికేషన్ ఆఫ్ మెనింజియోమాస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మెనింజియోమా అనేది ఒక బినైన్ ట్యూమర్, క్యాన్సర్ కాని ట్యూమర్ లాగానే వస్తుంది. దీన్ని మనము గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ట్యూమర్స్గా గుర్తిస్తాం. చాలా వరకు ఈ మెనింజియోమాస్ అనేవి గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ట్యూమర్స్ లాగానే మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో మాత్రము గ్రేడ్ 3 అంటే ఏటిపికల్ మెనింజియోమాస్గా ఒక క్యాన్సర్ రకమైన మెనింజియోమాస్గా పెరుగుతాయి. సో ఇది తెలుసుకోవడం ఎందుకు అవసరం అంటే మనకి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ట్యూమర్స్ అనేవి సహజంగా చాలా మెల్లగా పెరుగుతాయి. ఈ మెల్లగా పెరిగి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి ఒక సైజు కంటే ఎక్కువ అయినప్పుడే ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే ఈ గ్రేడ్ 3 ట్యూమర్స్ ఎవరిలో అయితే రేర్గా ఇలాంటి ఏటిపికల్ మెనింజియోమాస్ వస్తాయో వాళ్ళల్లో మాత్రము ఈ ట్యూమర్స్ అనేవి చాలా వేగంగా పెరిగి ఇబ్బందులు అనేవి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఈ కామన్ క్వశ్చన్ నన్ను అడుగుతూ ఉంటారు, అసలు ఈ మెనింజియోమా అనేది ఎందుకు వస్తుంది? అసలు చెప్పాలి అంటే ఎగ్జాక్ట్గా ఈ మెనింజియోమా రావడానికి ఇప్పటిదాకా ఏ సైంటిస్ట్ కూడా ఒక పర్టిక్యులర్ రీజన్ అనేది చెప్పలేకపోయారు. కానీ మనం సహజంగా చూసేది ఏంటంటే ఇలాంటి మెనింజియోమాస్ అనేవి ఆడవాళ్ళల్లో ఎస్పెషలీ 40 ఏళ్ల వయసు దాటిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో కొంతమంది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ ట్యూమర్స్ వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని స్పెషల్ కండిషన్స్ లైక్ న్యూరోఫైబ్రోమాటోసిస్ NF2 అంటాం, వాళ్ళల్లో ఈ మెనింజియోమాస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. తర్వాత చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఈ మెనింజియోమా అనేది మొబైల్ ఫోన్ ఎక్కువ వాడితే లేదా ఎయిర్పాడ్స్ ఎక్కువ పెట్టుకుంటే ఇలాంటి మెనింజియోమాస్ వస్తాయని చెప్పి. అలాంటి అపోహలకి దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది వస్తువులు వాడినందుకు మెనింజియోమా వస్తుందని ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ మెనింజియోమా వల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పి. మనకి బ్రెయిన్ ట్యూమర్ అనేది ఏ లొకేషన్లో వచ్చింది, అది ఏ భాగానికి ఎఫెక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఏ బ్రెయిన్ ట్యూమర్ అయినా లక్షణాలు అనేది ప్రెజెంట్ అవుతుంది. కానీ ఎలాంటి బ్రెయిన్ ట్యూమర్ అయినా మనం సహజంగా కొన్ని కామన్ సిమ్టమ్స్ తోటి చూస్తూ ఉంటాం. దాంట్లో నెంబర్ 1 కామన్ లక్షణం వచ్చేసి తలనొప్పులు. కొన్నిసార్లు ఈ మెనింజియోమాస్ అనేవి పర్టిక్యులర్ ఏరియాస్, ఉదాహరణకి మోటార్ కార్టెక్స్ ఏరియాలో కనుక పెరగడం మొదలు పెడితే మనకి ఫస్ట్ కాలు కానీ చెయ్యి కానీ వీక్నెస్ తోటి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అలాగే కొన్ని మెనింజియోమాస్ స్కల్ బేస్లో ప్రెజెంట్ అవుతూ ఉంటే అక్కడ పెరుగుతూ ఉంటే మనకి కంటి చూపు మాత్రమే ఎఫెక్ట్ అవుతాం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి
పిట్యూటరీ మెనింజోమాస్ అంటాం. పిట్యూటరీ రీజియన్లో వచ్చే మెనింజోమాస్లో మనము ఇలా ఓన్లీ కంటి చూపు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా చూస్తూ ఉంటాం. కొన్ని రేర్ కేసెస్లో ఇలాంటి మెనింజోమాస్ పిట్యూటరీ రీజియన్లో పెరుగుతూ ఉంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి పేషెంట్స్ చూస్తూ ఉంటాం. సో మెనింజోమాస్ అనేవి రకరకాలుగా లక్షణాలతోటి ప్రెజెంట్ అవ్వచ్చు అని మనం తెలుసుకోవాలి. మోస్ట్ కామన్గా మనం తలనొప్పులతోటే చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మనము ఈ మెనింజోమా కనుక ఉంది అని ఒక డౌట్ ఉంటే డాక్టర్లు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారో దాని గురించి మాట్లాడుకుందాం. మనకి మోస్ట్ కామన్గా మనం చేసే ఇన్వెస్టిగేషన్ అండ్ ఈజీలీ అవైలబుల్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి సిటీ స్కాన్స్. సిటీ స్కాన్స్లో కనుక మనకి ఇలాంటి మెనింజోమా ఉంది, ఇలాంటిది పెరుగుతుంది అని డౌట్ వస్తే కొన్నిసార్లు ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవడానికి ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఎంఆర్ఐ బ్రెయిన్లో కూడా ఇలాంటి మెనింజోమా ఉంది అని మనకి డయాగ్నోసిస్ వస్తే కనుక నెక్స్ట్ మనము ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయో దాని గురించి మాట్లాడుకుందాం. మెనింజోమాస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసరికి మనము 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి వెయిట్ అండ్ వాచ్. బాగా చిన్న సైజ్ మెనింజోమాస్, బాగా వేగంగా పెరగట్లేదు, మెల్లగా పెరుగుతున్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి అనిపించే ట్యూమర్స్లో మాత్రము మనం చాలా వరకు వెయిట్ అండ్ వాచ్ ఆప్షన్ యూస్ చేస్తాం. దీంట్లో వెయిట్ అండ్ వాచ్ ఆప్షన్ అంటే మనం ప్రతి 6 నెలలకో ప్రతి సంవత్సరానికో ఈ స్కాన్స్ అనేవి, ఈ ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ రిపీట్ చేసుకుంటూ ఈ ట్యూమర్ పెరుగుతుందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ మనకి ఈ ట్యూమర్ అనేది పెరగట్లేదు, ఎలాంటి ఇబ్బందులు క్రాస్ చేయట్లేదు అనిపిస్తే దీనికి ఏమీ చేయకుండా వెయిట్ అండ్ వాచ్ అబ్జర్వేషన్ తోటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. రెండో ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి సర్జికల్ ఆప్షన్. సర్జికల్ ఆప్షన్ అంటే మనము ఆపరేషన్ చేసి ఈ మెనింజోమాని సర్జికలీ బయటికి తీసేస్తాం. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ట్యూమర్స్లో ఇలా సర్జికలీ మనం ట్యూమర్ని బయటికి తీసేశాక ఎలాంటి ట్రీట్మెంట్ ఫర్దర్గా అవసరం పడదు. కానీ గ్రేడ్ 3 ట్యూమర్స్లో మాత్రం కొన్నిసార్లు మనకి రేడియోథెరపీ అనేది అవసరం పడుతుంది. కొన్నిసార్లు అలాగే మూడో రకమైన ట్రీట్మెంట్ అంటే కొన్ని చిన్న ట్యూమర్స్ కానీ చాలా డెలికేట్ ఏరియాస్లో ఉన్న ట్యూమర్స్లో మనం సర్జరీ లేకుండా డైరెక్ట్గా రేడియోథెరపీ తోటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ రేడియోథెరపీ రేడియో సర్జరీ ఇచ్చాక ఈ ట్యూమర్ అనేది పెరగకుండా ఉంటే ఆటోమేటిక్లీ ఈ సిమ్టమ్స్ అనేవి మెల్లగా పెరగకుండా తగ్గిపోవడం స్టార్ట్ అవుతాయి. సో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ మీకు ఇలాంటి మెనింజోమాకి మంచిది అనేది ఇండివిజువల్గా కేస్ పట్టి మీ డాక్టర్ మీ సిమ్టమ్స్ని చూసి తర్వాతే డిసైడ్ చేయగలుగుతారు. సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి మెనింజోమా ట్యూమర్ ఏదైతే మనము 30 నుంచి 40% బ్రెయిన్ ట్యూమర్స్లో చూస్తూ ఉంటామో ఒక సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాబ్లం. ఇలాంటి ట్యూమర్ కనుక మీకు డయాగ్నోస్ అవుతే అస్సలు భయపడకుండా మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించి ప్రాపర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి తెలుసుకుని భయపడకుండా ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసుకుంటే మెనింజోమా ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి ట్రీట్మెంట్ అనేది ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనేది ఈ మెనింజోమా ప్రాబ్లంలో చాలా ఇంపార్టెంట్ అని అందరం తెలుసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తెలిసిన వాళ్ళల్లో ఈ మెనింజోమా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి.